ఏంటి మనకి తాటికాయలు చూపిస్తూ ఉంది అనుకుంటున్నారా? హాయ్ అండి, వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి తాటికాయల సీజన్ కూడా వచ్చేసింది అనమాట. ఇకైతే మా ఊరు చుట్టుపక్కలంతా తాటి చెట్లు ఎక్కువ అండి. తాటి చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవి ఎక్కువ అనమాట. ఈ సీజన్ రాగానే మా ఆయన అయితే వెళ్ళి ఎప్పుడు ప్రతి సంవత్సరం మా కోసం అయితే కోసుకొస్తూ ఉంటారు. ఇకైతే కాయలు అయితే కోసుకురావడానికి ఆటో అయితే వేసుకొని మా పిల్లోల్ని తీసుకొని మా ఇళ్ళల్లో కొంతమంది పిల్లోల్ని తీసుకొని సరదాగా అయితే వెళ్ళారనమాట. ఇకైతే చూడండి తాటికాయలు కూడా ఎంత లేతగా ఉన్నాయో. ఒక ఆటోకి అయితే కోసుకొచ్చారనమాట. తెలిసిన వాళ్ళని అడిగి కొన్ని అయితే కోసుకొని వచ్చారు. వాళ్ళకు కూడా కొన్ని కోసి పెట్టేసి అయితే వచ్చారనమాట. ఇకైతే చూడండి మా పిల్లోళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. కొన్ని లేతకాయలు అనమాట. మనం లుంజులు అయితే బయటికి తీయడానికి అవ్వదు, ఇలానే తినాలి. ఇక ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ తాటికాయలు తింటే మనకి శరీరానికి చాలా చలవ చేస్తుందండి. మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా కాపాడుతుందన్నమాట. ఎవరికైనా దొరికిన వాళ్ళకి తినడానికి అయితే ట్రై చేయండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకైతే చూడండి మా పిల్లోళ్ళు కూడా ఎప్పుడెప్పుడైతే తెస్తాడని ఎదురు చూస్తారు మా ఆయన. మా పిల్లోళ్ళని కూడా తీసుకెళ్ళి మరీ కోసుకొచ్చారు సరదాగా. ఇంకైతే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. ఇకైతే వచ్చేయండి మనం తాటికాయలో నుంచి మనం లుంజి ఎలా బయటికి తీస్తారో చూసేద్దాము. మా ఆయన అయితే మా పిల్లోళ్ళకి చాలా చక్కగా అయితే తీసి ఇచ్చారనమాట. మేము కూడా ఎప్పుడు చూడలేదు బయట ఎవరు తీసేది. ఇకైతే మా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అయితే తీసిస్తున్నారు. కొద్దిగా కాయ లేతగా ఉంటే అప్పుడు తీయలేమండి లుంజు. కొద్దిగా ముదిరిన కాయ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట. ఇక మా పిల్లోళ్ళు అయితే ఇలా తీసిమ్మని అడిగారు, అందుకే అయితే తీస్తున్నాడు. మనం వీడియో కూడా తీసుకోవచ్చు కదా అనేసి నేనైతే కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను. ఈ తాటికాయలు ఏంటంటే మనం కొట్టిన వెంటనే ఏదన్నా మనం డ్రెస్ కానీ అలాంటివి వేసుకొని ఉన్నాం అనుకోండి, మరకలు అయితే అలాగే అంటుకుపోతాయి. మనం ఎలా వాష్ చేసినా ఉతికినా కూడా అవి పోవన్నమాట. అందుకే మా ఆయన అయితే షర్ట్ అయితే ఇప్పేసి ఇకైతే తాటికాయలోంచి లుంజులు అయితే బయట తీస్తున్నారు. తీసి ఒక గిన్నెలో అయితే వేసి పిల్లలకి అయితే వేస్తూ ఉంటారు. మీరు ఇలా స్టోర్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఆకుల్లో అయితే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కానగాకులు కానీ ఇప్పుడు తాటాకులు ఉంటాయి కదా, అలాంటి వాటిలో చుట్టి పెట్టేస్తే అలానే ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా ఉంటాయి 1 అవర్ 2 అవర్స్ అలా ఉంటుందండి, ఎక్కువైతే ఉండదు. కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు కూడా చాలామంది తాటికాయలు కొట్టుకొస్తారు. కాకపోతే అందరికీ ఇవ్వరు కదా. మేము ఎప్పుడైనా టౌన్కి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు తీసి ఇచ్చేదనమాట. మనం 100 రూపీస్కి డజన్ అయితే వస్తాయి. అలా అయితే తీసుకొని వచ్చి తినేవాళ్ళము. ఇప్పుడైతే ఫ్రెష్గా అయితే చెట్లోంచి కోసుకొచ్చి తాటికాయలు అయితే తింటున్నాము. తాటి చెట్లో నుంచి మనం ఎంత లేతగా కోసుకొచ్చుకున్నా 1 వీక్ అంతా తినేయాలన్నమాట. ఎందుకంటే అవి కాయ లోపలనే ముదిరిపోతూ ఉంటాయి. మనం 1 వీక్ 10 డేస్ అలా చూసుకొని తినేయాలి. ఎక్కువ రోజులైతే ఉండవు. ఈ లుంజు అనేది గట్టిగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ తీస్తున్నారు కదండి, ఈ లుంజు ఉంటుంది కదా, పైన వైట్ లేయర్ లాగా ఉంది కదా, అది కూడా తింటూ ఉంటే చేదుగా ఉంటుందన్నమాట. కానీ తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది. మా పిల్లలు అయితే అస్సలు తినలేదు. పైనంతా తీసేసి లోపల వరకే తిన్నారు. నేను చెప్తూనే ఉన్నాను తినండమ్మా మంచిదంటే వాళ్ళకి అస్సలు నచ్చలేదన్నమాట. చూడండి తాటికాయలో నుంచి ఇప్పుడు లుంజులన్నీ మనం సపరేట్ అయితే చేసేసాడు మా ఆయన. చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి. ఇకైతే తిన్నాము బాగా తాటికాయలు. ఇప్పుడు అన్నీ ఇవంతా క్లీన్ చేసి మొత్తం కడిగేసి క్లీన్ చేయాలన్నమాట. ఇంకా ఇవి తిన్న తర్వాత మాకు పని ఉంటుంది. ఓకే అండి, బాయ్. నచ్చితే ఒక లైక్ వేయండి, కామెంట్ చేయండి.